హే గాయ్స్, సీజన్తో సంబంధం లేకుండా డైలీ మార్నింగే ఎంప్టీ స్టమక్తో ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగారనుకోండి, మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కాయని బాగా వాష్ చేయకుండా డైరెక్ట్ గా వాడేస్తారు. దీని మీద ఉన్న పైన లేయర్ అంత మంచిది కాదు. వాటర్ తో వాష్ చేస్తే ఈ లేయర్ పోదు. అందుకే నేను సాల్ట్ తీసుకున్నాను ఇక్కడ. ఇలా ఉప్పుతో బాగా అంతా వాష్ చేసుకుంటే నీట్ గా వెళ్ళిపోతుంది. చూసారుగా, ఇలా నీట్ గా వచ్చేస్తుంది. మీకు తిప్పి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉన్నది ఇలా అయింది. ఇలా చేస్తే కాయ అంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది. ఈ కాయను ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా షేప్ లో ఇలా పీస్ కట్ చేసుకొని దానిపైన విత్తనాలన్నీ తీసేసి ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అంతా కట్ చేసుకున్న తర్వాత జార్ లో బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక క్లాత్ గిన్నెలో తీసుకొని పల్పును సపరేట్ చేయడానికి ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. ఈ కాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ చిన్న ముక్కకే ఒక గ్లాస్ దాకా ఫుల్ జ్యూస్ వచ్చేస్తుంది. ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.